హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్వి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సైన్స్ అండ్ టెక్నాలజీలోని కరెంట్ అఫైర్స్ ప్రశ్న అయితే చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. క్రింది వానిలో సరైనది ఏది అన్నాడు. ఆప్షన్ ఏ, నాసా 2024 అక్టోబర్లో యూరోపా క్లిప్పర్ మిషన్ అనే స్పేస్ క్రాఫ్ట్ను అంతరిక్షంలోకి పంపనుంది. ఆప్షన్ బి, యూరోపా ఉపగ్రహం గురించి అధ్యయనం చేయడానికి ఈ మిషన్ చేపట్టారు. ఆప్షన్ సి, యూరోపియా గురుడు ఉపగ్రహం చందమామ. ఆప్షన్ డి, 6 ఏళ్ల పాటు ఈ మిషన్ జరుగుతుంది అని చెప్పి సో మనకి ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఏబి, ఆప్షన్ 2 బీసీ, ఆప్షన్ సి ఏబిసి, ఆప్షన్ డి ఏబిసిడిలో మనకి ఆప్షన్ 1 ఏబి, ఆప్షన్ 2 బీసీ, ఆప్షన్ సి ఏబిసి, ఆప్షన్ 4 ఏబిసిడి అని ఇచ్చాడండి. సో సరైనవి ఏబి అని అడిగాడు కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4 అండి. సో ఏబిసిడి ఈ 4 కరెక్టే. సో నాసా 2024 అక్టోబర్లో యూరోపా క్లిప్పర్ మిషన్ అనే స్పేస్ క్రాఫ్ట్ని అంతరిక్షంలోకి అయితే పంపించడం జరుగుతుంది. సో యూరోపియా ఉపగ్రహం నుంచి అధ్యయనం చేయడానికే సో ఈ మిషన్ అయితే చెప్పడం జరిగింది. అలాగే యూరోపియా గురుడు ఉపగ్రహం ఏంటంటే చందమామ అని చెప్పొచ్చు. అలాగే 6 ఏళ్ల పాటు ఈ మిషన్ అయితే జరుగుతుందండి. ఓకే, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇటీవల వార్తల్లోకి వచ్చిన 24PT5 అనేది ఆప్షన్స్లో ఆప్షన్ 1 సబ్మెరైన్, ఆప్షన్ 2 కొత్త 6G ఫోన్, ఆప్షన్ సి గ్రహశకలం, ఆప్షన్ 4 కొత్త గ్రహం అన్నాడు. సో ఈ 24PT5 అనేది ఏంటి అని అడగడం జరిగింది ఇక్కడ. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గ్రహశకలం అండి. ఓకే, సో PT5 అనేది దాదాపు 11 మీటర్ల వ్యాసం కలిగిన భూమికి సమీపంలోకి ఉన్న ఒక వస్తువు గ్రహశకలం అండి ఇది. సో ఇది 5,68,500 కిలోమీటర్ల వద్ద భూమిని సమీపించే సమయం ముందు రోజు అంటే ఆగస్టు 7న సో అట్లాస్ దక్షిణాఫ్రికా అండ్ నెదర్లాండ్స్తో కనుగొనబడిందండి. ఓకే, సో మీకు 2024PT5 అంటే ఏమిటి అని అడిగితే ఒక గ్రహశకలం అని చెప్పి చెప్తాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. సో మూడో క్వశ్చన్ చూడండి. ఇటీవల వార్తల్లో వచ్చిన అబేద్ అనేది నెంబర్ 1 యుద్ధ విమానం, నెంబర్ 2 యుద్ధ ట్యాంక్, నెంబర్ 3 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్, నెంబర్ 4 సూపర్ కంప్యూటర్. సో అబేద్ అనేది ఏంటి అని అడిగాడు. సో ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అండి ఇది. సో అబేద్ అంటే అడ్వాన్స్డ్ బాలిస్టిక్ ఫర్ హై ఎనర్జీ డిఫెక్ట్, అడ్వాన్స్డ్ బాలిస్టిక్ ఫర్ హై ఎనర్జీ డిఫెక్ట్ అండి. ఓకే, దీన్ని ఐఐటి ఢిల్లీ వారు సో డిఆర్డిఓతో కలిసి సంయుక్తంగా రూపొందించడం జరిగిందండి. సో ఈ అబేద్ అనేది 360 డిగ్రీలు సో బుల్లెట్ ప్రూఫ్ను కలిగి ఉంటుందండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చంద్రునిపైకి భారత వ్యోమగాములను పంపేందుకు అవసరమైన సాంకేతిక అభివృద్ధి ప్రదర్శన కోసం చేపట్టిన చంద్రయాన్ 4 మిషన్కు కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదం తెలిపింది. సో చంద్రయాన్ 4 కోసం ఎన్ని కోట్లు కేటాయించారు అని ఇచ్చాడండి ఇక్కడ. సో ఆప్షన్స్లో ఆప్షన్ 1 1,236 కోట్లు, ఆప్షన్ 2 2,104 కోట్లు, ఆప్షన్ 3 8,240 కోట్లు, ఆప్షన్ డి 3,428 కోట్లు. సో ఆన్సర్ ఆప్షన్ 2 అండి. 2,104 కోట్లు అయితే కేటాయించడం జరిగింది సో చంద్రయాన్ 4 కోసం. ఆల్రెడీ మనకి చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 మిషన్లు అయితే కంప్లీట్ అయిపోయాయి. సో ఇప్పుడు మనకు చంద్రయాన్ 4 మిషన్ని స్టార్ట్ చేస్తున్నారు. సో దానికోసం దాదాపుగా 2,104 కోట్లను సో మంత్రివర్గం కేటాయించడానికైతే ఆమోదం తెలిపిందండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2. సో నెక్స్ట్ క్వశ్చన్,
పరిశ్రమల నుంచి వచ్చే కార్బన్ వాయువులు వాతావరణంలోకి విడుదల కాకముందే ఒడిసిపట్టి దాన్ని మిథనాల్గా మార్చే తొలి ప్లాంట్ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ఇచ్చాడు. ఆప్షన్స్లో ఆప్షన్ 1 పనాజీ, ఆప్షన్ 2 పూణే, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ 4 అహ్మదాబాద్. సో ఈ ఏవైతే పరిశ్రమల నుంచి వచ్చే కార్బన్ వాయువులు ఉన్నాయో వాటిని వాతావరణంలోకి విడుదల కాకముందే ఒడిసి పట్టేసి మిథనాల్గా మార్చే ప్లాంట్ అండి. అది ఆ ప్లాంట్ ఫస్ట్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు అన్నాడు. సో ఆన్సర్ ఆప్షన్ 2 అండి, పూణేలో ఏర్పాటు చేయనున్నారండి. ఓకే. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ వల్ల చాలా ఎఫెక్ట్స్ అనేవి ఉన్నాయి కదా. సో కాబట్టి ఈ ఎఫెక్ట్స్ని తగ్గించడానికి మనకి దాన్ని మిథనాల్ రూపంలో మార్చడానికి ఒక ప్లాంట్ అయితే ఏర్పాటు చేయబడింది. సో ఆ ప్లాంట్ పూణేలో ఫస్ట్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆర్కా, అరుణిక అనేవి అని ఇచ్చాడు ఇక్కడ. సో ఆప్షన్ 1 వచ్చి నూతన వరి వంగడాలు, ఆప్షన్ 2 వాతావరణ మార్పులను ఖచ్చితంగా చెప్పే సూపర్ కంప్యూటర్లు, ఆప్షన్ 3 భారత్ అభివృద్ధి చేసిన అధునాతన యుద్ధ విమానాలు, ఆప్షన్ 4 భారత్ అభివృద్ధి చేసిన అధునాతన జలాంతర్గాములు అనండి. సో ఆన్సర్ ఆప్షన్ 2 అండి, వాతావరణ మార్పులను ఖచ్చితంగా చెప్పే కంప్యూటర్లే ఆర్కా మరియు అరుణిక అండి. ఓకే. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 2. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ అండి. దేశీయంగా తయారైన ఏ విమాన వాహన నౌక సెప్టెంబర్ 20న పశ్చిమ నౌకాదళంలో చేరింది అని ఇచ్చాడండి. సో ఆప్షన్స్లో ఆప్షన్ 1 ఐఎన్ఎస్ విక్రాంత్, ఆప్షన్ 2 ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఆప్షన్ 3 ఐఎన్ఎస్ హరిణి, ఆప్షన్ 2 ఏది కాదు అన్నాడు. సో ఆన్సర్ ఆప్షన్ 1 ఐఎన్ఎస్ విక్రాంత్ అండి. ఓకే. ఆన్సర్ వచ్చేసి ఐఎన్ఎస్ విక్రాంత్. సో క్వశ్చన్ చూడండి. క్రింది వాటిలో సరైనవి ఏవి? ఆప్షన్ 1 SSLV D3 రాకెట్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆగస్టు 16, 2024న విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది. నెంబర్ 2 ఈ ప్రయోగం ద్వారా EOS-8 మరియు SRO డెమో షాట్ని నిర్ణీత కక్షలోకి ప్రవేశపెట్టింది. ఆప్షన్ 3 EOS-8 షాట్ అనేది అటవీ, వ్యవసాయ, నీరు, భూమి స్వభావంకు సంబంధించిన సమాచారాన్ని చేరవేస్తుంది. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవే అన్నారండి. సో ఆన్సర్ ఆప్షన్ 4 అండి, పైవన్నీ సరైనవే. సో ఈ SSLV స్మార్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ D3 రాకెట్ని ఆగస్టు 16, 2024న భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ విజయవంతంగా కక్షలోకి అయితే ప్రవేశపెట్టబడిందండి. సో ఈ SSLV D3 ద్వారా 2 గ్రహాలను అయితే కక్షలోకి ప్రవేశపెట్టడం జరిగింది. అవేంటంటే EOS-8 మరియు SRO డెమో షాట్స్ అండి. సో ఈ EOS-8 షాట్ అనేది అటవీ, వ్యవసాయ, నీరు, భూమి స్వభావానికి సంబంధించిన సమాచారాన్ని అయితే మనకి చేరవేస్తుందండి. ఓకే. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ సుఖోయ్ 30 యుద్ధ విమానం నుంచి భారత్ మొట్టమొదటిసారిగా ప్రయోగించిన లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబ్ పేరు ఏమిటి అన్నాడు. ఆప్షన్స్ గౌరవ్, విష్ణు, తరంగ్, శక్తి. సో 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో ఆన్సర్ ఆప్షన్ 1 గౌరవ్ అండి. సో గౌరవ్ అనేది సుఖోయ్ 30 యుద్ధ విమానం నుంచి మొదటిసారిగా లాంగ్ రేంజ్ గ్లైడ్ బాంబును ప్రయోగించడం జరిగింది. సో దాని పేరే గౌరవ్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారత వైమానిక దళం రష్యాతో కలిసి అభివృద్ధి చేసిన రక్షణ క్షిపణి వ్యవస్థ ఏమిటి అన్నాడు. నెంబర్ 1 తరంగిణి 400, నెంబర్ 2 సుదర్శన్ 500, నెంబర్ 3 తరంగిణి 500, నెంబర్ 4 సుదర్శన్ 400 అని ఇచ్చాడు. సో ఆన్సర్ ఆప్షన్ 4 అండి, సుదర్శన్ 400. సో ఈ భారత వైమానిక దళం రష్యాతో కలిసి అభివృద్ధి చేసిన రక్షణి క్షిపణి వ్యవస్థనే సుదర్శన్ 400 అండి. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 4. ఓకే. సో ఇవ్వండి సైన్స్ అండ్ టెక్నాలజీలోని మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ బిట్స్. ఇలా రోజు మనం ఒక 10 నుంచి 15 బిట్లు అయితే చూసుకుంటూ పోదాం. సో ఎంత యూజ్ అవుతాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే. థ్యాంక్ యూ.